చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటుగా తమ పార్టీలో కొందరు నేతలను దారుణంగా బూతులు తిట్టడం, అవమానకరంగా మాట్లాడడం వంటి కారణాలతో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయామని పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇలాంటి అవమానాలు చంద్రబాబు, టీడీపీ, జనసేన శ్రేణుల్లో కసిని పెంచాయన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యమే ఓటమికి ప్రధాన కారణంగా చెప్పారు. మద్యం తాగేవారు వైసీపీకి ఓటు వేయలేదన్నారు. మద్యం పాలసీ మార్చాలని సజ్జల విజయసాయిరెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు. ఇసుక పాలసీ వల్ల పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయారన్నారు. టీడీపీ వాళ్ళు గెలిచాక చాలా చోట్ల దాడులు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ కార్యాలయం కూల్చివేత చట్టపరంగా జరిగిన ఇంత త్వరగా చేయాల్సిన అవసరం లేదని, తమ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులు సమీక్షించుకుంటామని వివరించారు. కానీ ఈరోజు ఓడిపోవడానికి సరే అనేక మంది కార్యకర్తల నాయకులతోనే మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. సరే, తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం, టైటిలింగ్ యాక్టు ఎంతో కొంత నష్టం